సరే ఇవాళ సాయంత్రం బస్ వెళ్ళిపోవచ్చు, రేపు పొద్దుగా లేచేస్తాం. సరే మంచిది. ఏమైందయ్యా? ఏమైంది? ఏమైందంటే మా తాత బీరు బరని తాగుతుంటే కదనే, అందుకనే 2 కిడ్నీలు పేలైనాయట. అవునా? ఓ గదానికి గంతగానో ఫీల్ అవుతానవా? అగో నువ్వే కనిపించేదానివే, 2 కిడ్నీలు పేలైనాయట. దానిలో తెగ బాధపడడానికి ఏమున్నది? నేను 10వ తరగతి పరీక్ష మనం పెళ్లి కాకముందు నుంచి రాస్తానా, ఎప్పటికీ ఫెయిల్ అవుతానా. ఫస్ట్ సారి ఫెయిల్ అయినప్పుడు మా అవ్వయ్య కూడా మస్తు బాధపడి ఒకటే ఏడ్చుడు. ఇప్పుడు అలవాటు అయిపోయింది. మీ తాత కూడా గట్లనే అలవాటు అవుతుంది. కాదే, అదేమో చదివా, ఇదేమో కిడ్నీలే, ఆరోగ్య సమస్య. పోతారు. ఎటు పోతాడు? పాస్ అయ్యేదాకా ఎటన్నా పోయి పాస్ అయినాక వస్తాడు కావచ్చు. ముసలోడు ఎక్కడ ఆగడు. కాదే, నీకు ఎప్పుడు నాది బుద్ధి తక్కువ. ఇగో కిడ్నీలు ఖరాబ్ అయినాయట. ఇదివరకు ఓ మాట, ఇప్పుడు ఓ మాట. నీ మాట ఏది బరాబర్ ఉండదు. పో, ఇదివరకేమో ఫెయిల్ అయింది అన్నాడు, ఇప్పుడేమో ఖరాబ్ అయింది అంటాడు. ఏం నమ్మాలి? నువ్వు నమ్మకుంటే వేపో, నీ పిచ్చి పాడబడే పిచ్చి. రేపు పొద్దుగాల పోయి మా తాతను చూసి రావాలి. 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయట. అయ్యో.